హాయ్ ఆల్ వెల్కమ్ టు అమూస్ వ్లాగ్. సో ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ అవుతుంది మనకి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అనమాట. ఇది వచ్చేసి మనకి జెమినీ ఏఐ అనమాట. సో దీంట్లో మనము మన పిక్చర్స్ని ఎడిట్ చేసుకోవచ్చు, అది 3D ఏఐలో. సో చాలా సింపుల్ అనమాట. మనం 1 minute ఇదైతే మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో మనం గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో జెమినీ ఏఐ అని టైప్ చేయండి. సో మనకి ఫస్ట్ అయితే జెమినీ ఏఐ అని ఉంటుంది. మనకి చాలా ఉంటాయి కిందకి స్క్రోల్ చేస్తే. సో అవేవి సెలెక్ట్ చేసుకోకుండా ఫస్ట్ మనకి గూగుల్ జెమినీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసేయండి. అది క్లిక్ చేశాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలాగా ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి ఏంటి అంటే ఇక్కడ కింద ప్లస్ సింబల్ అని ఇచ్చారు కదా, అక్కడ మనం ప్లస్ సింబల్లో అయితే మనం క్లిక్ చేయాలన్నమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి ఆఫీస్ థీమ్ లాగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం ప్లస్ సింబల్ని అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి అప్లోడ్ ఫైల్ అని ఉంది కదా, అండ్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మనం ఫొటోస్ దాంట్లోకి క్లిక్ చేసుకొని దీంట్లో మనం ఏదైతే ఫోటో మనం ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని మనం క్లిక్ చేసుకోవాలి. సో నేనైతే మా హస్బెండ్కి చేస్తున్నాను అనమాట. దీంట్లో మనకి నేను ఫోటో క్లిక్ చేసుకున్నాను. నాకు ఏదైతే నచ్చిన ఫోటో ఉందో అది ఫోటో క్లిక్ చేశాను. చేశాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో దీంట్లో మనకి ప్రాంప్ట్ కావాలన్నమాట. సో నేనైతే మీకు ప్రాంప్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కాపీ చేసి పేస్ట్ చేసేసేయండి. చేశాక మనకి ఇక్కడ కింద లైన్స్ లాగా ఇచ్చారు కదా, ఆ లైన్స్లో మీకు క్లిక్ చేయండి. ఫస్ట్ ఇట్లా ఇవ్వగానే ఇక్కడ మనకి క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా, బనానా క్రియేట్ ఇమేజ్, దాన్ని క్లిక్ చేశాక మనకైతే ఇమేజ్ అనేది 3D ఏఐలోకి అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. సో జస్ట్ సెకండ్ అనేది మనకి ఇచ్చారు. సో అలా కాగానే కిందకి మనం స్క్రోల్ చేస్తే జనరేటింగ్ యువర్ ఇమేజ్. సో చూసారు ఎంత బాగుందో, విత్ ఇన్ 1 సెకండ్లో అనమాట. మనకి దీంట్లో ఏంటంటే ప్రాంప్ట్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ మన దగ్గర ప్రాంప్ట్ లేకపోతే అది కనుక రాదు మనకి. సో దయచేసి నేనైతే డిస్క్రిప్షన్లో మీకు ప్రాంప్ట్ అనేది ఇస్తాను, దాంట్లో వెళ్ళి మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. చేశాక మీకు కంపల్సరీ క్రియేట్ బనానా ఇమేజ్ అనేసి క్లిక్ చేయాలి. సో చేశాక మనకైతే ఇలాగా ఉంటుంది. సో ఇక్కడైతే మనకి లైక్ డౌన్లోడింగ్ అయితే ఉంటుందన్నమాట. ఆ డౌన్లోడింగ్ సింబల్ మీద మనం డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఎంత ఈజీయో కదా. సో మనం వాళ్ళని వీళ్ళని లింక్ అని పెట్టి అది ఇదని చేసే బదులు మనకి ఇలాగా మంచిగా లైక్ క్రియేట్ అయిపోతుందన్నమాట. సో లేట్ చేయకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ.